ఒకవైపేమో కేటీఆర్ని నాయకత్వంలో పార్టీని ముందుకు తీసుకెళ్లడం కోసము ఆయనకి ఎవరైతే కాంపిటీషన్ అవుతారో అనుకుంటున్నారో వారిని అందరినీ కూడా వ్యూహాత్మకంగా ఇటు సోషల్ మీడియా ద్వారా కావచ్చు, పార్టీ ఇంటర్నల్ సర్కిల్స్లో ప్రచారం ద్వారా కావచ్చు కొంచెం తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో అవునన్నా కాదన్న అంటే వాస్తవానికి మీరన్న సంతోష్ రావు ఏమో ఎప్పుడు కూడా ఫస్ట్ సీట్ను ఆయన ఎప్పుడు కూడా కోరుకోవట్లేదు కాబట్టి ఆయన వైపు నుంచి ఏ విధమైనటువంటి ప్రమాదం లేదు. అయితే హరీష్ రావు ఉద్యమకాలం నుంచి పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన రంగంలోకి దిగితే పార్టీ ఆయన వైపు మెజార్టీ మొగ్గు చూపేటువంటి ప్రమాదం ఉంటుందని గ్రహించి వ్యూహాత్మకంగా ఆయన విషయంలో కూడా పార్టీ కొంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఆయన తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇంకా సో దాంట్లో మరికొన్ని సంచలన కామెంట్స్ కూడా చేసింది. అమెరికా నుంచి అమెరికా నుంచి తాను హైదరాబాద్లో అడుగు పెట్టేలోపు తన పైన భయంకరమైనటువంటి కుట్రలు జరిగాయని చెప్పారు. అప్పటి వరకు హరీష్ రావు ఇంటికి ఇంతవరకు అంటే పెద్దగా వెళ్ళినటువంటి కేటీఆర్ 2 రోజుల పాటు హరీష్ రావు నివాసానికి వెళ్ళారు. సో పైకి మాత్రం పార్టీకి సంబంధించి ఉద్యోగుల సమస్యల మీద చర్చించేందుకు వెళ్ళానని చెప్పినటువంటి చర్చలు జరుగుతున్నాయని చెప్తున్నప్పటికీ కూడా సో 2 రోజుల పాటు హరీష్ రావు నివాసానికి, ఎందుకంటే హరీష్ రావుకి మనం చూస్తున్నాం గడిచిన ఒక 3-4 నెలలుగా ఎక్కడ కూడా ఎంట్రీ లేదు, కేసీఆర్ ఫామ్ హౌస్కి ఎంట్రీ లేనేలేదు. సో హరీష్ రావును పార్టీ ప్లీనరీ వేదిక ఎక్కడైతే వరంగల్లో ఎల్కతుర్తిలో జరిగిందో సో దానికి ఫస్ట్ ఇన్ఛార్జిగా నియమించారు. సో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేసే బాధ్యతను కూడా హరీష్ రావుకు అప్పగించారు. కానీ ఆ రోజు నుంచి ప్లీనరీ రోజు వరకు కూడా హరీష్ రావును ఫామ్ హౌస్కు వైపు కూడా రానివ్వలేదు. కానీ కవిత అమెరికాకు వెళ్ళిన తర్వాత హుటాహుటా హరీష్ రావు నివాసానికి 2 రోజుల పాటు కేటీఆర్ వెళ్ళి చర్చలు జరిపారు. సో ఈ విషయాన్ని పరోక్షంగా కవిత చెప్తున్నారు. అమెరికా నుంచి తాను హైదరాబాద్లో అడుగు పెట్టేలోపు తన మీద చాలా భయంకరమైనటువంటి కుట్రలు జరిగాయి, బీఆర్ఎస్ను బీజేపీకి అప్పగించే కుట్ర జరుగుతోంది, ఈ కుట్రను నేను చాలా తీవ్రంగా వ్యతిరేకించాను, అందుకే నన్ను పార్టీ నుంచి బయటికి పంపించేటువంటి కుట్రలు చేశారు, కేటీఆర్కు నన్ను దూరం చేసే కుట్ర జరుగుతుంది, కానీ అది సాధ్యం కాదు, భూప్రపంచంలో కేసీఆర్ మాత్రమే మా నాయకుడు, కాంగ్రెస్ బీజేపీలతో తెలంగాణకు న్యాయం జరగదు. ఇది కవిత చేసినటువంటి వ్యాఖ్యలు. సో తనను పార్టీ నుంచి బయటికి పంపించేటువంటి కుట్రలు ఏ మేరకు జరిగాయి అనేటువంటి ప్రతి అంశాన్ని కూడా ఆమె కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. సో మొత్తం మీద ఇక కవిత రూట్ ఏంది, కవిత దారేంటి, కవిత అడుగులేంటి అనేటువంటి స్పష్టంగా మనకు ఆమె స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు రానున్నటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటో కూడా ఆమె చెప్పకనే చెప్పింది. పార్టీని నడిపించేటువంటి పరిస్థితి ఇదా, ఇలా అయితే మళ్ళీ అధికారానికి మనం వస్తామా, అసలు పార్టీని నడిపించేటువంటి నాయకులు ఉన్నారా అనేటువంటి కామెంట్స్ కూడా ఆమె చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే పూర్తిగా బీఆర్ఎస్లో వారసత్వ పోరు ఏ స్థాయిలో ముదిరి పాకాన పడిందో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. తన అన్నని ఎట్టి పరిస్థితుల్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా యాక్సెప్ట్ చేసేది లేదు, ఆయన కింద పని చేసేది లేదని చెప్పేసి కూడా కవిత చెప్పినటువంటి పరిస్థితి. నరసింహరావు స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. అంటే పార్టీ నడిస్తే కేసీఆర్ నాయకత్వంలో నడవాలి, కేసీఆర్ నాయకత్వం తప్పించి కేటీఆర్ నాయకత్వంలోకి పార్టీ వెళ్తే పార్టీకి మనుగడ ఉండదు అనేది ఒకటి స్పష్టంగా చెప్పారు. వారి మాటలను బట్టి అర్థమవుతూ ఉంది. 2 కేటీఆర్కి నాయకత్వం అప్పగిస్తే ఖచ్చితంగా పార్టీలో స్ప్లిట్ వస్తుంది, పార్టీలో ఎవరు కొనసాగరు, తమలాంటి వారమైతే అసలమే కొనసాగము, తమ దారి తాము చూసుకుంటాము అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఈ విషయంతో చెప్పేశారు. అంటే కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాము, కేసీఆర్ నాయకత్వంలోనే పార్టీ ఉండాలి, ఆయన నాయకత్వంలో మాత్రమే అంతా పనిచేస్తాము, ఆయన నుంచి నాయకత్వాన్ని కేటీఆర్ కనుక అప్పగిస్తే వారి నాయకత్వంలో పార్టీ ముందుకు సాగడం కష్టం.